అంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అటువంటిది ఒక విద్య. ఒక విద్య ఇచ్చామంటే అతను జీవితాంతం బతకడం నేర్పించిన వాళ్ళం అవుతాం మనం అతన్ని. సో అటువంటిది మనం ముందే అర్థం చేసుకోవాలి. ఇప్పుడేం లేదులే, ఇప్పుడు మనం పొలం మీదకి పోతే ఒక 100 వస్తుంది 200 వస్తుంది అనుకుంటే అతని భవిష్యత్తునంతా నాశనం చేస్తున్నాం మనం. ఆ పాప భవిష్యత్తునంతా నాశనం చేస్తున్నాం. సో పిల్లలందరూ కూడా స్కూల్ పంపించాలి మనం. ఏదైతే అంగన్వాడీలో ఇప్పుడు ఉన్నారో పిల్లలు, వాళ్ళందరినీ కూడా 1వ తరగతిలో చేర్చాలి. రెండోది, ప్రైవేట్ స్కూల్స్లో చేర్పిద్దాము. సో మీరు ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించడానికి మాకేం అభ్యంతరం లేదు, కానీ మన స్కూల్స్లో అత్యంత క్వాలిటీ ఉన్న టీచర్స్ ఉన్నారు, అత్యంత క్వాలిటీ ఉన్న బుక్స్ ఉన్నాయి, యూనిఫామ్స్ ఉన్నాయి, ఫ్రీగా ఇచ్చేటి బుక్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి. సో వీటినన్నీ వదిలేసి పై మెరుగులు చూసుకొని మనము వేరే ఇన్స్టిట్యూషన్స్ పోవాల్సిన అవసరం లేదు. మనకు పై మెరుగులు ఏమక్కర్లేదు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, టేబుల్స్ ఉన్నాయి, బెంచ్లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యంత క్వాలిఫైడ్ అంటే బాగా చదువుకున్న టీచరు